సరస్వతీ కటాక్షంచే తమ విద్వత్తు పరిరక్షింపబడుతూ ప్రకాశిస్తున్నవారు ఆ పరమశివుని వరపుత్రులై సాహితీ విద్వాంస సంతానంగా భాషిస్తున్నవారు మరియు ఆ పరమేశ్వరుని ప్రమథగణాల ప్రతినిధులుగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తి గారు, ఇతర రాష్ట్ర ఉన్నతాధికారులు, వేదికను అలంకరించిన ఇంతటి అసామాన్య మాన్యులందరికీ సాహితీ సమాఖ్య తరపున నా నమస్సుమాంజలి అర్పిస్తున్నాను. సవినయంగా పరాభవనామ సంవత్సరాది శుభాకాంక్షల సాక్షిగా మంచి మనసుకి మంచి పనికి ఎటువంటి పరాభవం ఎదురు కాదని విశ్వసిస్తూ విచ్చేసిన రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులకు, ప్రపంచవ్యాప్తంగా తమ తమ ఇండ్లలో దూరదర్శనుల ముందు ఆసీనులై ఉన్న నా తెలుగు సోదర సోదరీమణులందరికీ నమస్సుమాంజలి మరియు మన తెలుగువారి సంవత్సరాది శుభాకాంక్షలు. అలాగే తెలుగు భాషాభిమానులందరికీ, అంతేకాకుండా తెలుగు తమ మాతృభాష కాకపోయినా రోజు స్పష్టంగా తెలుగులో సంభాషించే వారందరికీ, తెలుగు భాషను తెలుగువారిని అభిమానించే వారందరికీ, ముఖ్యంగా మా తెలుగువారి మేలు కోరే వారందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ నమస్సులు, శుభాకాంక్షలు. మన తెలుగు భాషాదేవత మెడను అలంకరించి ఉండే అద్వితీయ వజ్రాల హారంలోని కొన్ని వజ్రాలు వేదికను అలంకరించి ఉన్నారు. అట్టి వజ్రాల్లో ఒకరైన శ్రీ జొన్నవిత్తుల వారి గురించి నా మనసులోని ఒక మాట, అది నిజంగా సరిపోదు వారికి ఆ మాట, కానీ నేను చెప్పగలుగుతుంది అంతే. జొన్నవిత్తుల వారికి తెలుగు అక్షరాలు, ఆట వస్తువులు మరియు సంగీత పరికరాలు. ఇక నా విషయానికి వస్తే, కొంచెం గట్టిగా ఊపిరి పీల్చుకోండి, గుండె దిటవు చేసుకోండి. 5 గంటలకే లేచే అలవాటున ప్రతి ఉదయం ఆ రోజు మాత్రం ఇంటి ప్రాంగణంలోకి వచ్చి ప్రకృతిని తిలకించి పులకించాలని కోరుకుంది నా హృదయం. ఆ దిశగా అడుగులు వేశాను. తూర్పు వైపు తలుపు తెరిచాను. ఎదురుగా దర్శనమిచ్చాయి 2 అందాల మందార మొక్కలు. అందున ఒకటి విరబూసిన మందారాలతో కళకళలాడుతూ నా కనులకు ఆతిథ్యం ఇచ్చింది. వెనువెంటనే ప్రక్కనున్న మొక్క నా చూపు తనని తాకాలని తాపత్రయపడింది. ఆమె తనువున ఒక పుష్పమే ఉన్నది. కానీ పలు సూర్యోదయాలు పశ్చిమ దిక్కుకై పరిగెత్తుకుపోయిన పిమ్మట ఇంటి యజమాని తన చూడటానికి వచ్చాడన్న సంబరంలో తేలియాడసాగింది. అంతలో వాయుదేవుడు చిరుగాలి రూపంలో నాట్యాచార్యుడై వచ్చి ఆ మొక్కలచే వయ్యారంగా నర్తింపజేస్తుండగా ఆ ఒంటరి మందారం తన ముకుళిత రేకుల హస్తాలతో నాకు నమస్కరించింది. ఆమె సంస్కార భరిత భంగిమకు ముగ్ధుడనై నేను ప్రతి నమస్కారం చేశాను. కానీ అంతలోనే నా దృక్కోణాలు ఆమె నేల కొరగటం అనుసరించాయి. మనసు చివుక్కుమంది. కరుణశ్రీ వారి గాన గంధర్వ పుష్ప విలాపం మెదడున మెదలాడింది. ఏనాడో పొడిబారిపోయిన నా కనుకొనలు పుష్కరాల వరదలయ్యాయి. బాధపడుతున్నావా నాన్న? నన్నింత ఎదిగింపజేసి నీ ఇంట్లో పూజకు నాచే పుష్పాలు పూయిస్తున్న ఈ భూమాతకు కృతజ్ఞతగా రోజూ ఒక పుష్పాన్ని సమర్పిస్తాను నాన్న, అంతే అంటూ ఓదార్చింది. బాబు, ఒకసారి ఇట్లు రారా. మంచాలు కంచాలే తమ ప్రపంచమైన నా తల్లిదండ్రుల సన్నని తీగలాంటి గొంతు. కృతజ్ఞతను గుర్తు చేసిన మందార మొక్క ఆ పదం గురువుగా నా చెవుల్లో మార్మోగుతూ లఘువుగా ఉన్న నా మనసుని గురువుగా మలచింది. వినపడింది ముసుగులో ఉన్న నా తల్లిదండ్రుల ఆక్రందన ఆ రోజు స్పష్టంగా. సర్వే జనా సుఖినో భవంతు.